నీ చేతిలో ఎంత విద్య ఉన్నా, నీ క్యారెక్టర్ ఎంత మంచిదైనా సరే, నిన్ను ప్రతిసారి తలదించుకునేలా చేసే కెపాసిటీ ఈ డబ్బుకొక్కదానికే ఉందన్న. ఎందుకంటే రూపాయి అవసరమని తీసుకొని మనం తిరిగి ఇవ్వలేకపోయామనుకో, మన పరిస్థితులు, మన క్యారెక్టరు, మన విద్య ఇవేవీ ఉండవు. నువ్వు ఎందుకు తీసుకున్నావు, ఎందుకు ఇవ్వలేదు అని ఒక్కటే గుర్తుంటుంది. సో ఇది చాలా నేర్పిస్తుంది అన్న జీవితంలో ఈ డబ్బు అనేది. మనుషులు ఎలాంటి వాళ్ళు అనేది చెప్తుంది, మనం ఏంటి అనేది మనల్ని నిరూపించేది కూడా ఈ డబ్బే. కాలు చేతులు బాగున్నప్పుడు కష్టపడి రూపాయి సంపాదించుకొని ఎవరెవరికి ఎంత ఇవ్వాలో అవి ఇచ్చేసి మనశ్శాంతంగా ఉండాలని మనం ఎంతో అనుకుంటాం, కానీ భగవంతుడు మాత్రం ఆట ఆడేసుకుంటాడు. ఈ చిల్లర కూడా మన చేతికి దొరకకుండా చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఎంత మన కాన్ఫిడెన్స్ ఉన్నా సరే, ఎందుకురా ఈ జీవితం అనిపించేలా చేసేస్తుంది ఈ డబ్బు మాత్రం. కానీ మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు అనుకుంటాం, కానీ ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఏంటో ఈ జీవితం.